ట్రంప్ కి క్రానిక్ వీనస్ ఇన్సఫిషియన్సీ వచ్చింది. అంటే బ్లడ్ వెయిన్స్ లోకి పూల్ అవుతుంది అనమాట. 70 ఏళ్ల కంటే ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఇది కామనే అని చెప్తున్నారు. అయితే రీసెంట్ గా 6 నెలల క్రితమో 3 నెలల క్రితమో ట్రంప్ దగ్గర దగ్గర 6 డాక్టర్లతో ఫుల్ బాడీ చెకప్ అన్ని రకాల టెస్టులు చేయించుకున్నారు. కానీ అప్పుడు డయాగ్నోస్ అవ్వలేదు. రీసెంట్ గా డయాగ్నోస్ అయింది. అండ్ అతని కాలు కొంచెం లావుగా వాయటంతో, ఇరిటేషన్ ఉండటంతో ట్రంప్ ఏంటి అని చెక్ చేస్తే ఇది బయటపడింది అని చెప్పి వైట్ హౌస్ వాళ్ళు చెప్తున్నారు. అండ్ కొంతమంది ఏమంటున్నారంటే రీసెంట్ గా ట్రంప్ ఫొటోస్ చూస్తే కనుక హ్యాండ్ షేక్ ఇచ్చేవి ఈ ఏరియాలో ఎక్కువ వైట్ గా ఉంటుంది, అది కూడా దీని వల్లేనా అని అడగంగా ఇది దానికి సంబంధించింది కాదు, ఆయన హార్ట్ అటాక్ రాకుండా ఉండడానికి అని చెప్పి ఆస్పిరిన్ ఒకటి వాడుతూ ఉంటారు, దాని వల్ల కొంచెం స్కిన్ మీద ఇరిటేషన్స్ వస్తే అది దానికి సంబంధించి అని చెప్పారు. సో అదర్వైజ్ ట్రంప్ ఇస్ ఇన్ ఎక్సలెంట్ హెల్త్ కండిషన్ అని చెప్పి 79 years ఓల్డ్ అమెరికన్ ప్రెసిడెంట్ మీకు డైలీ అవైలబుల్ గానే ఉంటారు, ఎలాంటి ఇష్యూస్ లేవు, దీనికి సంబంధించి ఆయన కేర్ తీసుకుంటారు అని చెప్పి వైట్ హౌస్ వాళ్ళు మీడియా వాళ్ళతో అండ్ అమెరికన్ పీపుల్ తో చెప్తున్నారు. వీ హావ్ టు సీ లైక్ ఎంతైనా కానీ 79 years ఓల్డ్ ఎప్పటికప్పుడైతే హెల్త్ వైజ్ వీళ్ళు చెక్ చేయించుకుంటానే ఉంటారు. బతికినంత కాలం ప్రపంచంలో వన్ ఆఫ్ ద మోస్ట్ రిచెస్ట్ పర్సన్, అదే విధంగా స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. ఆయనకి కాకపోతే ఇంకెవరికి ఉంటుంది కానీ అవైలబిలిటీ. సో ఆయనకే ఈ బయటపడ్డాయంటే మనకి ఇంకెన్ని ఉంటాయో చూసుకోండి. ప్రతి ఒక్కళ్ళు చాలా ఆరోగ్యంగా ఉండండి.